ఆలోచిస్తూ ఉంటాం. దయచేసి జ్ఞాపకం చేసుకున్న దేవుని సంగమా, ప్రభువుని అంగీకరించిన తరువాత, ప్రభువుని తెలుసుకున్న తరువాత, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు కొరకు నిలబడిన మనము ఎలా బ్రతకాలి అంటే, ఏ విషయంలో కూడా మనం రాజీను పడకూడదు కదండి. ఏ విషయంలో కూడా మనం రాజీ పడకూడదు. ఎక్కడైనా సరే మనము ఎలా ఉండాలి అంటే, తల ఎత్తుకునే వారిగా ఉండాలి తప్ప తల దించుకునే వారికి ఎప్పుడు కూడా మనము ఉండకూడదు. కానీ ఈనాడు మనం చేసే పని ఎలా ఉన్నాయో తెలుసండి. దేని యొక్క వాక్యం సెలవిస్తున్నాడో తెలుసా? మీరు రాజులను కాదు, ఎవరిని కదట, రాజులను కాదు ఆశ్రయించాల్సింది. ఎవరు ఆశ్రయించాలంట? యెహోవాను ఆశ్రయించుట మేలు దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కానీ దేవుడు మనకి ఇన్ని మాటలు తెలియపరిచిన, ఇన్ని రీతిల ఇంత మార్గాల ద్వారా ప్రభు మనతో అన్ని మార్గాల ద్వారా మనతో మాట్లాడినా సరే, మనం ఎవరిని ఆశ్రయిస్తున్నామో తెలుసండి. ఎవరి కోసమైతే అంటే, ఎవరైతే మనకు సహాయం చేయరో, లేకపోతే ఎవరైతే మన శక్తిని లేకపోతే మన యొక్క సమయాన్ని వాడుకొని మనం విడిచిపెట్టేస్తారు చూశారు, వారి కోసం మనము తాపత్రయపడుతూ, వారి మీద ఆధారపడి, వారి కోసమే చూస్తయ్యా, నీవే మాకు ఆధారం, నీవే మాకు ఆశ్రయము, నీవు లేకపోతే మేమేమీ కూడా చేయలేము. కారణం ఏంటో తెలుసా? మేము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మేము మీ మీద ఆధారపడాలి. మేము ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మీ మీద మేము ఆధారపడాలి తప్ప, మేము కనుక ఆధారపడకపోతే మాకు ఈ లోకం మీద మాకు ఆయుష్యే లేదన్నట్టుగా చాలా మంది మనుషుల మీద ఆధారపడుతూ జీవిస్తున్న దినాలు మనం జీవిస్తున్నాం. దయచేసి దేవుని సంగమా, వాక్యం తెలియపరిచిన వాడిని తెలుసా, మనము ఆశ్రయించాల్సిన ఎవరో తెలుసా? దేవుడిని ఆశ్రయించే వారిగా ఉండాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, ఇక్కడ మనందరిలో కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఏదో ఒక రీతిలో ఏదో ఒక సందర్భంలో మనము చిన్న ఇబ్బందులు గుండానో, చిన్న శ్రమల గుండానో, చిన్న అనారోగ్య పరిస్థితులు గుండా మనము ప్రయాణం చేసిన వారమే కదండి. ఇక్కడ ఉన్నారా? అయ్యా నాకు ఏ రోగం లేదన్న వారు చేస్తున్నారు ఉన్నారు. ఇక్కడ నాకు ఏ రోగం లేదు, నేను అంతా పర్ఫెక్ట్ ఉన్నారని చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. అయ్యా అసలు నాకు బాధే లేదన్నారు చేయెత్తగలరా? ఎవరు ఎత్తలేరు. అయ్యా అసలు నాకు దుఃఖం అంటే తెలియదు అన్నారు, ఎవరు చేయెత్తగలరా? ఎవరు ఎత్తగలరా? ఎవరు కూడా ఎత్తలేరు. అయ్యా అసలు మాకు కన్నీళ్ళే రావు, అసలు కన్నీళ్ళు అంటే ఏంటో మాకు తెలియదు అన్నారు, ఎవరు చేయెత్తగలరా? ఎవరు కూడా ఎత్తలేరు. కారణం ఏంటో తెలుసండి, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రీతిలో మనము ఏదో ఒక సందర్భంలో బాధపడుతూనే ఉంటాం, కష్టాలు అనుభవిస్తూనే ఉంటాం. కానీ సందర్భాలు అనుకుంటాం కదా, అయ్యో నాకు ఇన్ని బాధలు ఉన్నాయి కదా, నాకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను కదా, ఎందుకు నాకు ఈ శ్రమలు, నాకు ఎందుకు ఈ బాధలు అంటే, ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది ఏం చెప్తారు తెలుసా? మనల్ని పరీక్షించడానికి ప్రభువు ఏం చేస్తున్నాడు? మనలను పరీక్షించడానికి, అందరూ చెప్పాలి, మనలను ఏం చేయడానికట? పరీక్షించడానికే దేవుడు ఎన్ని పెడుతున్నారు అనుకుంటారు చాలా మంది. దయచేసి జ్ఞాపకం చేసుకునండి, ఆయన పరీక్ష పెట్టే వేరే కానీ మనం అనిపించే ఎవరో ఏదో తెలుసా? మనకు స్వతహాగా మనము వెల ఇచ్చి కొనుక్కున్నవన్నీ కూడా. దయచేసి మాట జ్ఞాపకం చేసుకోవాలి. మనము అనుభవించే కష్టాలు, కొన్ని శ్రమలు అనేవి మనకు దేవుడు పరీక్ష పెడతాడు కాదనట్లేదు. కానీ చాలా సందర్భాల్లో మనం అనుభవించే బాధలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, ఇవి ప్రభు ద్వారా వచ్చినవి కాదు. ఎవరి ద్వారా వచ్చినవి తెలుసా? ఎవరి ద్వారా చెప్పాలి గట్టిగా అందరూ కూడా? ఎవరి ద్వారా? చాలా మంది చెప్పట్లేదు. మన ద్వారా, నా ద్వారా నాకు వచ్చే సమస్యలే. కారణం ఏంటంటే, మనం ఎక్కడైతే మనం ఉండాలో, ఏ మార్గంలో మనం ప్రయాణం చేయాలో ఆ మార్గం గుండా మనం ప్రయాణించలేకపోతున్నాం. క్రీస్తుని అంగీకరించిన తర్వాత వాక్యం మనకి ఏం తెలియబడుతుంది తెలుసా? మనం అబద్ధాలు ఏం చేయకూడదు. అందరూ నాకు సమాధానం చెప్పాలి. మనం ఏం చేయకూడదు? అబద్ధాలు గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా. అబద్ధాలు, ఇతరులను దూషించకూడదు. దూషించాలా, దూషించకూడదా? ఇతరుల మీద నిందలు, ఇతరుల మీద తప్పిదాలు, ఇతరులను చులకనగా. కానీ మనం ఏం చేస్తాం? ఇవన్నీ కూడా చేస్తావా? చేయవా? చేస్తున్నాం. చేయలేదన్నవాడు ఎవరైనా చేయెత్తగలరు? ఇక్కడ ధైర్యంగా వారి యొక్క గుండెల మీద చేసుకొని, నేను ఇవేమీ చేయట్లేదయ్యా, నేను ఎవరిని దూషించట్లేదు, ఎవరిని అపహాసం చేయట్లేదు,
ఎవరిని హేళన చేయట్లేదు, ఎవరిని పల్లెత్తి మాట కూడా అనట్లేదు అన్నారు. చేస్తే కదా అంటే ఎవరు కూడా ఎత్తరు. కారణం ఏంటో తెలుసా? మనం ఇంకనూ క్రీస్తుని ఎరగకుండా బ్రతుకుతున్న వారమే. మనం అనుకుంటాం కదా, నేను క్రీస్తుని అంగీకరించాను, క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను అనుకుంటున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి సంగమా, ఇంకను గనక మీరు క్రీస్తులో ఉంటే, క్రీస్తు మీలో ఉంటే మీరు ఇతరులను ఏమీ కూడా అనరు, ఇతరులను దూషించరు, ఇతరులను అపహేళన చేయరు, ఇతరులను ఎగతాళి అసలే చేయరు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. మనము మార్గంలో ప్రయాణం చేస్తున్నాం, మార్గంలో ఏం చేస్తున్నాం? నడుస్తూ ఉన్నాం. మనతో పాటు నడిచేవాడు సడన్గా కింద పడిపోయాడు, మనం ఏం చేస్తాం? అయ్యో పడిపోయాడే అని వెంటనే లేపుతారా? లేపరు. ముందు గట్టిగా నవ్వి, మనసారా నవ్వి, ఆత్మ సంతోషించిన తర్వాత, మనసాన్ని తిరిగిన తర్వాత అప్పుడు వారిని లేపి, అయ్యో దెబ్బలు తగిలాయా, ఏమన్నా అయ్యిందా అన్నప్పుడు వారిని ఏం చేస్తాం? కుశల ప్రశ్నలు వేస్తాం. కానీ మనం మొట్టమొదటిగా చేసిన పని తెలుసా? పడిపోయిన వాడిని లేపాలి. లేపడం పక్కన పెట్టేస్తే ముందు వాడు పడిన బాధ కంటే మనం నవ్విన నవ్వే వాడికి ఎక్కువైపోద్ది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని సంగమా. అంటే నేను ఏదో చిన్న మాట చెప్తున్నాను కానీ ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. మనము చేసే క్రియలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఎందుకు అంటే జనవరి 2025 సంవత్సరం జనవరి 1 తారీఖున మొదటి ఆరాధనలో మనందరూ కూడా చాలామంది తీర్మానం చేసుకుని ఉంటారు. అయ్యా, ఈ సంవత్సరం అంతా కూడా నేను ఎలా ఉండాలి, నీ కొరకు నమ్మకంగా బ్రతకాలి, నీ కొరకు నమ్మకంగా జీవించాలి, అబద్ధాలు ఆడకూడదు, ఇతరులను దూషించకూడదను, లేకపోతే అపహేళన చేయకూడదను, ఇవన్నీ ఏదో ఒక రీతిలో మనం ప్రార్థన చేస్తుంటాం. దేవుని ఎదుట మనము ఏం చేస్తుంటాం? వాగ్దానాలు అనేవి చేసి ఉంటాం. దయచేసి మనం చేసిన వాగ్దానాలు ఒక్కసారి ఈరోజు అనగా అదే 2020 సంవత్సరము డిసెంబర్ నెల 14వ తారీఖు అంటే ఇంకా సంవత్సరం కూడా అవలా. ఎంతమంది మనం తీసుకున్న నిర్ణయాల మీద ఇంకా ఆధారపడి బ్రతుకుతున్నారు? ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ఈ మధ్యాహ్న కాలం ముందు మీకు తెలియపరుస్తున్నా. ఎందుకు అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోరండి. మనము ఎందుకు ఈ మాటను తెలియపరుస్తున్నానంటే మనతో పాటు లోకులు కూడా జీవిస్తున్నారు కదండి. అంటే క్రీస్తుని అంగీకరించిన వారు, క్రీస్తు అంటే ఎవరో తెలియని వారు కూడా మనతో పాటు బ్రతుకుతున్నారు. వారు అలాగే బ్రతుకుతున్నారు, మనం కూడా అలాగే జీవిస్తున్నాం. వారు అలాగే మాట్లాడుతున్నారు, మనం కూడా అలాగనే మాట్లాడుతున్నాం. వారు అలాగే క్రియలు చేస్తున్నారు, మనం కూడా అదే క్రియలు చేస్తూ ఉన్నాం. కానీ వారికి మనకు భేదము ఏమీ కూడా కనిపించట్లేదు. There is no difference between you and the other people. వారికి మనకి పెద్ద తేడా ఏమీ కూడా లేదు. కానీ ఒక మాట చెప్పాలి అంటే మనకన్నా వారే చెప్పండమ్మా, ఇష్టపడలేదు కదా, స్వార్థం మనకన్నా వారే కొంచెం బెటర్. నిజం చెప్పాలంటే మనకన్నా వాళ్ళే కొంచెం బెటర్గా ఉన్నారు. మీరు ఎంతమంది ధర్మాజిగూడెం ఈ మధ్యకాలంలో ప్రయాణం చేశారు? ధర్మాజిగూడెం ఎవరైనా చూసారా? సరే, ఎంతమంది రంగాపురం సెంటర్ని ప్రయాణం చేశారు? చూసారా? ఎందుకు అడుగుతున్నానంటే కొంతమంది నడుచుకుంటూ ప్రయాణం చేస్తారు ఈ మధ్య. చూసారా? ఎవరన్నా మీరు చూసారా? చూసారా? ఎప్పుడన్నా నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, చూస్తున్నారా? మీరు చూసారా? ఎటు చూశారు? ఇటు వెళ్తుంది చూసారు, ఇటు వెళ్తాం చూసారా? అటు ఇటు చూసారా? చాలా మంచిది, మీరు గొప్పోళ్ళు. ఈ తెలివిలో ఎక్కడికి వెళ్తున్నారు? ద్వారకా తిరుమల. ఇటెళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఎన్ని కిలోమీటర్ ఉంటుంది మన ముల్లంపాడు నుంచి వలసపేట రోడ్డు? ఒక 10 నుంచి 15 కిలోమీటర్లు వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ద్వారకా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఓ 30 కిలోమీటర్లు ఉంటుంది. సరే, ఇవన్నీ వద్దు, ఇవేవి వద్దు. మనము ఇక్కడ నుంచి రంగాపురం సెంటర్ నడుచుకుంటూ వెళ్దామా? చెప్పులు లేకుండా. అమ్మ బాబోయ్, కాళ్ళు అరిగిపోతాయి బాబు, మీకేం తెలుసు?
మా కాళ్ళు ఎంత సుతిమెత్తనగా ఉంటాయి మీకు ఏం తెలుసు, రాళ్ళు గుచ్చుకుంటే రక్తాలు బయటకు వచ్చేస్తానని చూస్తున్నా. ఇంకా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము విశ్వాసులుగా ఏం చేస్తున్నాం? విశ్వాసులుగా పిలువబడుతున్నాం. ఏం చేస్తున్నాం మనము? విశ్వాసులుగా, చెప్పాలి కొంచెం గట్టిగా, మేము విశ్వాసులమని మనము పిలుచుకుంటున్నాం. కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే మనలో ఎంతమంది విశ్వాసులు అయితే ఉన్నారో మనకి చాలా తక్కువగా మనకు కనిపిస్తారు. విశ్వాసులుగా పిలువబడుతున్నామే కానీ మనలో ఏమి లేదట, విశ్వాసము లేదు. కారణం ఏంటంటే, క్రీస్తు ఆయన నోటి మాటతో సమస్తాన్ని కూడా ఏం చేశాడు? కలుగు చేసిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముతున్నారా నమ్మట్లేదా? నమ్ముతున్నారా? మాకేం తెలుసు బాబు అని చూస్తున్నాను చాలామంది. నా ఇంకా నోటి మాట ద్వారా సమస్తాన్ని కలుగు చేశాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నోటి మాట ద్వారా కలుగు చేసిన దేవుడు మన బలహీనత నుంచి మనల్ని విడిపించగలడా? విడిపించాలిడా? అందరూ చెప్పాలి. ముగ్గురే చెప్తున్నారు. బైబిల్ చదవమంటే చాలామంది చదవలేరు. ఎందుకంటే బాబు మాకు చదవలేదంటారు చాలామంది, బాబు మాకు సరిగా కనపట్లేదంటారు చాలామంది. కాదంటలేదు. కనీసం వాక్ స్వాతంత్రం అందరికీ ఉంది కదండి. భారత రాజ్యాంగం అందరికీ ఇచ్చింది వాక్ స్వాతంత్రం. ఓన్లీ ఎదుటోళ్ళ మీద గొడవ పడటానికో ఎదుటోళ్ళని దూషించడానికో మాత్రమే కాదు, కానీ మందిరంలో కూడా ఏం చేయొచ్చు? మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సజీవంగా ఉన్నారో గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. మేము బ్రతికి ఉన్నవారన్న గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. మేము ఇక్కడే ఉన్నవారన్న గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. మహిమ కలుగును గాక. దేవుని సంఘం ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. మనము విశ్వాసులుగా పిలువబడుతున్నామే కానీ విశ్వాసం మనలో కనిపించట్లా. కారణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? గాయమును రేపువాడను నేనే, మాన్పువాడను కూడా నేనే. ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. నేను ఏదైనా చేయగలను. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు ఆయన. అలాంటి సమర్థత కలిగిన దేవుణ్ణి మనం ఎక్కడ పెట్టుకున్నాం? ఎక్కడ పెట్టుకున్నాం అమ్మా? ఎంతమంది హృదయాల దేవుడు ఉన్నాడు? మన హృదయాల దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. కానీ అంత నమ్మదగిన దేవుడు, అన్నీ చేయగలిగిన దేవుడు మనలో ఉంచుకుని మనం ఏం చేస్తున్నామో తెలుసా? అయ్యా నీకు ఇప్పుడు కాదు టైము, ముందు మేము మనుషుల దగ్గరికి వెళ్ళాలి, వారిని ఆశ్రయించాలి, వారి దగ్గర మేము తల వంచాలి, వారి దగ్గర మోకరిల్లాలి, వారు చెప్పే మాటలన్నీ మేము వినాలి. తర్వాత అప్పుడు ఏది జరగకపోతే అప్పుడు పరిగెత్తకుండా మీ దగ్గరికి రావాలి. ఈనాడు క్రైస్తవ సమాజము ఎలా మారిపోయింది అంటే, దేవుణ్ణి ఆశ్రయించడానికి ఇష్టపడట్లేదు, కానీ మనుషుని ఆశ్రయించడానికి ఎంతగానో ఇష్టపడుతున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అయ్యా రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దా అంటే వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. ఎందుకంటే డాక్టర్స్ ఎవరి ద్వారా ఇవ్వబడ్డారు? త్రూ గాడ్ కదండి. బైబిలే చెప్తుంది కదా, ఎవరికి అవసరం వైద్యుడు? రోగికే వైద్యుడు అవసరం. కాబట్టి వెళ్ళాలి, కాదంటలేదు. కానీ మనకున్న ఏమంటారు, మనం దేని గురించి అయితే చింతపడతాం చూసారా, బాధపడతాం చూసారా, వాటి విషయం మనము ప్రభు దగ్గరికి రావాలి. ఎందుకంటే వాక్య సెలవిచ్చింది, మీ చింత యావత్తు నా మీద వేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చాలా స్పష్టంగా ప్రతి మాట కూడా మనకు తెలియపరిచాడు. బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది, లేదా వింటే మనకు అర్థమవుతుంది. మీ చింత యావత్తు నా మీద వేయండి. ఆయన పలికిన మాట తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్నా సమస్త జనులారా, క్రైస్తవులారా అని చెప్పలా ప్రభు. ఎవరు చెప్తాడు? సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాతి దేవుడు మనకు పలికిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటే
ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడే అవసరం మనకి ఏమాత్రము కూడా ఉండదు. కారణం ఏంటంటే సర్వమును నోటి మాట ద్వారా కలుగ చేసిన దేవాతి దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట పలికితే చాలు సమస్త కార్యాలు జరుగుతాయి. ఆయన మాట పలికితే చాలు మనలో ప్రతి బలహీనతలు మాయమైపోతాయి. నీకు ఒకసారి చెప్పినట్లు గుర్తు, చాలామంది నాస్తికులు, అంటే అసలు దేవుడు అంటే లేడు అన్నవారు ఈ మాట గురించి మాట్లాడుతూ యేసుప్రభు వారు ఏం చేశారయ్యా, యేసుప్రభు వారు ఏం చేశారు, అసలు ఏం చేశాడు ఆయన. ఇప్పుడు చాలామంది ఏమంటారు, మంత్రాలు చేసో తంత్రాలు చేసో ఏదో విధంగా రోగాలు అయి నయం చేస్తున్నారు కదా, ఆయన కూడా చేశాడు, ఆయనకి వీళ్ళకి గొప్ప ఏంటి అని అడిగినప్పుడట ఒక క్రైస్తవ విశ్వాస, అయ్యా మా దేవుడు గొప్పవాడు, ఆయన చాలా చేశాడు మా కొరకు. అంటే ఏం చేశాడు చెప్పమంటే ఆయన చెప్పారంట, అయ్యా ఇదిగోండి ఎవరైతే బలహీనంగా ఉన్నారో రోగులుగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచాడన్నప్పుడు ఈ నాస్తికుడు అన్నాడంట, అయ్యా నేను కూడా చేస్తాను, నేను కూడా స్వస్థపరుస్తానని చెప్పాడట. తరువాత అయ్యా ఇవి మాత్రమే కాదు, మా దేవుడు మరణించిన వారిని కూడా ఏం చేశాడు, మరణించిన వారు కూడా తిరిగి లేపాడు. ఈ మాట చెప్పినప్పుడు అన్నారంట, ఎవరు లేపినా సరికి వెంటనే యా ఇదిగో ఒకసారి అమ్మా ఒకసారి చూడండి మా జ్యోతికి పిల్లలు నేర్పిస్తుంటే చాలా ఇష్టం. చూస్తే యేసు ప్రభు వారట మరణించిన వారు లేపారు కదా, దాని గురించి ఆయన చెప్పినప్పుడు అంత గొప్పవాడు ఒకసారి ఏం చేశాడు చెప్పన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పాడట, అయ్యా మా దేవుడు ఇదిగో ఇలా మరణించాడు, ఒక వ్యక్తి ఏం చేశాడు, మరణించాడు, ఆ మరణించిన వ్యక్తిని మా దేవుడు లేపాడు కదండి. ఎంతమంది దేవుడు లేపాడు చనిపోయిన వారిని? ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురు, నలుగురా, ఐదుగురా, ఎంతమంది తెలీదా మీకు? చెప్పాలి ఒకసారి. యేసుప్రభు ఎంతమంది లేపారు అమ్మా? ముగ్గురిని కదా, ఐడియా ఉందా ఎవరెవరో? లాజరు, విధవరాలి కుమారుడు, వీరు ముగ్గురు కదా. అయితే ఈ ముగ్గురులో మొదటిగా ఈ కుమార్తెను లేపినప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా ఇదిగో ఫలానా కుమార్తె రోగముతో ఉన్నప్పుడు ఆమె మరణించిన వెంటనే దేవుడు తిరిగి లేపాడు అని చెప్పంగానే ఆయన అన్నాడంట, అప్పటికి ఇంకా ప్రాణము పోలేదు, కోమాలోకి వెళ్ళి ఉంటుంది, ఆయన వెళ్ళి గట్టి కొట్టంగానే లేచి కూర్చుంది అని చెప్పాడట. మరలా రెండవదిగా ఎవరిని లేపాడు? విధవరాలి కుమార్తె. ఎక్కడుంది తెలుసా విధవరాలి కుమారుడు? ఎక్కడున్నాడు? పాడి మీద మోసుకు వెళుతున్నారు. ఆల్మోస్ట్ ఎక్కడ వెళ్ళిపోతున్నారు వాళ్ళు? సమాధి తోటకి దగ్గరలో ఉన్నారు. అప్పుడు వెళ్ళి ప్రభు వారు ఏం చేశారు, ఆ పాడి మీద వాడిని ముట్టగానే వాడు దిగ్గున లేచిన వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా లేపాడయ్యా మా ప్రభు అని చెప్పంగానే ఆయన అంట, వాడు కూడా చనిపోలేదు, కాస్త కోస్త ఎక్కడో కొనువు పంటారు తెలుసా మీకు, ఆఖరి ప్రాణం ఉంటుంది, అది ఎక్కడో ఉంది మనోడి దగ్గర. అందుకని ఈయన పట్టుకోగానే లేదా ఆయన తాకంగానే ఆ కనుపు ఒకసారి బయటకు వచ్చి అందుకని మరలా ఆయన బ్రతికాడు, పెద్ద గొప్ప ఏమి కాదు అని ఆ నాస్తికుడు చెప్పాడట. అయ్యా అన్నప్పుడు మరలొకసారి మూడవ వ్యక్తిని కూడా లేపాడు నా ప్రభు. ఆయన ఎవరో కాదు, లాజరు. ఆయన మృతి పొందాడు. మృతి పొంది ఎన్ని రోజులు? 3 దినాలు అయిపోయింది. 4వ రోజు అతన్ని తిరిగి లేపాడయ్యా అన్నప్పుడు ఈ నాస్తికుడు అనంట, అది సాధ్యము కాదు, ఎందుకంటే అసలు అయ్యే పని కాదు అన్నప్పుడు బైబిల్ని ఆధారంగా చూపించాడంటయ్యా. అక్కడ ఉన్నవారు కూడా, ఎక్కడున్నవారు? సమాధి చుట్టూ వారు కూడా నమ్మలేకపోయారు. కారణం ఏంటంటే మృతి నుండి ఎన్ని దినాలు అవుతుంది? ఇంచుమించుగా 4 దినాలు అవుతుంది. 4 దినాలైన వ్యక్తి ఏమైపోయాడు? తిరిగి
సజీవుడయ్యి బయటికి వచ్చాడు అని చెప్పినప్పుడు ఈ నాస్తికుడనంట ఇది సాధ్యము కాదు. కానీ నాస్తికుడు ఎన్ని చెప్పినా కానీ నమ్మరు. కానీ బైబిల్ మనకు చెప్పింది ఏంటంటే, వాక్యం మనకు చెప్పింది తెలుసా, 4 దినాలు మృత్యు నొందిన లాజరును దేవాతి దేవుడు తిరిగి లేపాడు. ఒక విషయం చూస్తే గనక, ఆ సందర్భంగా మనం చదివితే గనక, తన సొంత సహోదరునంట, అయ్యా నా సహోదరుడు చనిపోయి 4 దినాలు అవుతుంది, ఇది సాధ్యమో కాదో అన్నప్పుడు వెంటనే యేసు ప్రభు ఒకే ఒక మాట పలికారు, లాజరు బయటికి రా అన్నప్పుడు వెంటనే లాజరు సమాధిలో నుంచి బయటికి వచ్చి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాట పలుకుతున్నాను అంటే, ఏమో మాట చెప్పాను అంటే, మనను అపహేళన చేసేవారు, మనల్ని హేళన చేసేవారు లోకంలో చాలా మంది ఉంటారు. మనం ఎన్ని చెప్పినా కానీ వారు వింటాకి ఇష్టపడరు. కానీ మనం ఎంత చెప్పినా కానీ తీరని మాట అంటే తెలుసా, నా దేవుడు నీ పట్ల నా పట్ల చేసిన అద్భుతాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవిత కాలం చెప్పినా కానీ ఏమవదు, సరిపోవు మాటలు. ఆయన నీ పట్ల నా పట్ల చేసిన క్రియలను మనము జీవించినంత కాలం ఇతరులు తెలియపరిచినా వాటికి మనం కట్టలేము. అసలు ఆయన యొక్క గొప్పతనాన్ని ఇంకా వర్ణించడానికి ఇంకా మాటలు ఉంటాయి తప్ప అది మన వల్ల అయితే కానే కాదు. ఈ మధ్యాహ్న కాలం మందు మీతో పలుకుతున్న మాట ఒకసారి ఇలాగేనట, బిల్లీ గ్రహం గారు, మీ అందరూ తెలుసు కదండి, తెలుసా మీకు బిల్లీ గ్రహం గారు? బిల్లీ గ్రహం గారు ఆయన పరిచర్య ప్రారంభించి అనేకమైన ప్రాంతాల్లో ప్రభువుని ప్రకటించి వాక్యాన్ని బోధించి కొన్ని కోట్ల మందిని ప్రభు వైపు తిప్పిన గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహం గారు. ఒక రోజట బిల్లీ గ్రహం గారు అమెరికాలో ఏదో ఒక ప్రజెంటేషన్ షో అనేది జరుగుతుందట, ఏదో అవార్డు షో జరుగుతుందంట. ఆ అవార్డు షోకి మెర్లిన్ మోర్నీ అని ఒక యాక్ట్రెస్, అమెరికన్ యాక్ట్రెస్ మెర్లిన్ మోర్లీ అని ఒక యాక్ట్రెస్ అట ఆ యొక్క కార్యక్రమానికి వచ్చిందట. ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆవిడ ఈ అవార్డు అన్నీ జరుగుతున్న సందర్భంలో బిల్లీ గ్రహం గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు, మీకు సువార్తను ప్రకటించమన్న దేవుడు నాకు తెలియపరిచాడు, అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను అని ఆయన చెప్పినప్పుడు అవన్నంట, నీ ప్రసంగాలు నీ మాటలు నీ దగ్గరే పెట్టుకో, నీ దేవుణ్ణి నీ దగ్గర అట్టి పెట్టుకో, నాకు నీ ప్రసంగం వద్దు, నీ మాటలు వద్దు, నీ దేవుడు వద్దు అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. తర్వాత ఒక వారం తర్వాత న్యూస్ ఛానల్లో చూస్తే అదే మెర్లిన్ మోర్నీ అనే ఈ యాక్ట్రెస్ ఒక వారం తర్వాత తన సొంత అపార్ట్మెంట్లో మృతి చెందినట్లుగా న్యూస్ బయటకు వచ్చిందట. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, క్రీస్తుని గురించిన వార్త నశించిన వారికి వెరితనమే కానీ రక్షించబడుతున్న వారికి అదట గొప్ప శక్తి అయినదట. ఈ మెర్లిన్ మోర్నీ తన యొక్క జీవితము ఏమైపోతుందో తెలియదు తను అనుకుంది కదా, నేను యాక్ట్రెస్ని, నా జీవితం చాలా బాగుంటుంది, నేను జీవించినంత కాలం సంతోషంగా జీవించవచ్చు అనుకుంది. కానీ బిల్లీ గ్రహం గారు వచ్చి వారికి స్వార్థ చెప్పినప్పుడు వారు అంగీకరించినప్పుడు నెక్స్ట్ వీక్లోనే, అంటే వారం తర్వాతే ఆవిడ తన యొక్క సొంత అపార్ట్మెంట్లో మృతున్నట్లుగా న్యూస్ ఛాన్స్ బయటకు వచ్చాయి. తర్వాత ఇంకొక వ్యక్తి గురించి కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకసారి మీకు చెప్పినట్టుగా మరలా మీకు ఒకసారి గుర్తు చేస్తాను. అతని పేరు ఏంటంటే టాన్క్రీడో న్యూస్ అనే వ్యక్తి. ఇతను బ్రెజిల్ దేశానికి ఒక ప్రెసిడెంట్, బ్రెజిల్ దేశానికి ఒక ప్రధానమంత్రి. అయితే ఈ వ్యక్తి అట ఆ యొక్క దేశంలో, బ్రెజిల్ దేశంలో ఓట్లు జరుగుతున్నాయి, ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ టైంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే,
నేను 5 లక్షల కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాను, 5 లక్షల ఓట్ల కంటే నాకు ఎక్కువ వస్తాయి, మా పార్టీ ఏమవుతుంది, మా పార్టీ బ్రెజిల్ దేశాన్ని శాసించబోతుంది. సో మా పార్టీ బ్రెజిల్ దేశాన్ని శాసించబోతుంది, ఇక మాకు తిరుగులేదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన పలికినటువంటి శ్రేష్టమైన మాట తెలుసా, దేవుడు కూడా మమ్మల్ని తీయటానికి సరిపోడు అని ఆయన ఒక మాట పలికాడు. ఏ మాట పలికాడట? దేవుడు కూడా మమ్మను ఎక్కడి నుంచి, నాయకత్వంలో నుంచి, అధికారంలో నుంచి తీసేంత దమ్ము దేవుడు కూడా లేదు అని ఆయన పలికాడట. అయితే ఆయన పలికినట్లుగానే 5 లక్షల కంటే పై ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచాడు. వారి యొక్క పార్టీ బ్రెజిల్ దేశాన్ని శాసించడానికి ఏమంటారు, అన్ని విధాల వారికి అన్ని విధాల సరిపోయింది. సో నెక్స్ట్ డే అనగా రేపటి దిన వారు ఏం చేయాలంటే ప్రమాణ స్వీకారము చేయాలి. దేనికోసం? ఆ యొక్క బ్రెజిల్ దేశానికి ప్రధానమంత్రి అవడానికి ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ ఆ రోజు రాత్రి అనగా రేపటి దిన అనగా రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే సడన్ గా ఆయనకి హార్ట్ అటాక్ ఏమొచ్చిందట, గుండెపోటు వచ్చి ఆ రాత్రి ఆయన అక్కడికక్కడే మరణించాడు. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన పలికిన మాట ఏంటంటే దేవుడు కూడా మా అధికారాన్ని తీయలేడు అని చెప్పాడు. కానీ ఆయనకి అన్ని అధికారాలు వచ్చే ఏమంటారు, అన్ని మార్గాలు సరి అయ్యాయి, కానీ అధికారాన్ని మాత్రం చేయలేకపోయాడు. ఈనాడు చాలా మంది పలుకుతున్న మాట ఏంటంటే మాకే ప్రాబ్లం లేదులే, మాకేం అవ్వదులే, ఎందుకంటే మాకు అన్నీ ఉన్నాయి, మాకే ఇబ్బంది లేదని చాలా మంది చాలా ధైర్యంగా చెప్తుంటారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని సంగమా, మనము దేన్నైతే చూసుకొని మనము అనుకుంటున్నామో, దేని మీద అయితే మనం ఆధారపడి మనము ముందుకు సాగుతున్నామో అవేవి కూడా మనకు ఏం తీసుకురావు, రక్షణ తీసుకురావు. వాటి వల్ల మనకు మేలేమీ కూడా జరగదు. కాబట్టి మధ్యాహ్న కాలం ముందు మనందరము కూడా ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో ఉన్న మనందరము కూడా మనం పరీక్షించుకుని మనం చేసిన పని అంటే ఆయన ఎదుట మనము ఏమవ్వాలి తెలుసండి, మన మోకాల ఎదుట ఉంచాలి. తరువాత మనం ఏం చేయాలంటే మనం ఏం చెప్పుకోవాలి, ప్రభు ఎదుట లెక్కను అప్పచెప్పాలి. ఈ సంవత్సరం ఎలా జీవించామో, ఏ రీతిగా మనం బ్రతికామో ప్రతి విషయమో ఆయన ఎదుట మనము లెక్క చెప్పేవారిగా ఉండాలి. అనుకుంటాం కదా, నాకు ఆరోగ్యం బాగానే ఉంది, నాకే బాధ లేదు, నేను పుష్కలంగా ఉన్నాను, ఇంచుమించుగా 70 కేజీలు 80 కేజీలు 90 కేజీలు ఉన్నాను, నాకు ఏ బాధ లేదు అనుకున్నవారు చాలా మంది ఉన్నారు. దయచేసి దేవుని సంఘమా, దయచేసి జ్ఞాపకం చేసుకునండి, మన ఈ ఆరోగ్యము వాక్యం తెలియపరిచిన రీతిగా మన జీవితం ఎలాంట గడ్డి పువ్వు లాంటిదట. ఎలాంటిది? గడ్డి పువ్వు లాంటిది. ఉదయం అంతా కూడా ఎలా ఉంటుంది? పరిమళిస్తుందట, జనాలను ఆకర్షిస్తుంది. కానీ సాయంత్రం అయ్యేసరికి ఏమైపోతుంది? వాడిపోతుంది. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఎవరికి కూడా తెలియదు. ఎప్పుడు ఏ సందర్భంలో మన జీవితం అంతమవుతుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఈ సంవత్సరాంతంలో మనందరము కూడా మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం ప్రభు ఎదుట మన తప్పిదాలు ఒప్పుకుందాం. చాలా మంది చేసే పనులు ఏంటంటే సంవత్సరం అంతా బాగానే ఉంటారు, సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి అయ్యా నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను, అమ్మ ఒకసారి సైలెంట్గా ఉండాలి, ఒకసారి నా పాపాలన్నీ ఒప్పుకున్నానయ్యా, నా పాపాలను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను
నన్ను క్షమించేయి అంటారు తప్ప మళ్ళీ ఇది చేయను ప్రభు అని అంటారు ఇక్కడ. అలా ఎవరన్నా ప్రార్థన చేశారు ఇక్కడ ఎవరన్నా? అయ్యా పోయిన సంవత్సరం నేను తప్పిదాలు చేశాను, పోయిన సంవత్సరం అబద్ధాలు ఆడాను, నన్ను క్షమించయ్యా అని ఎవరో చేస్తామే తప్ప వచ్చే సంవత్సరం అబద్ధం ఆడను ప్రభువా, నేను పాపం చేయని ప్రభువా ఎవరైనా చెప్పగలుగుతున్నారంటే ఎవరు కూడా. ఒకవేళ అలా చెప్పారు అంటే వాళ్ళు అబద్ధం ఆడుతున్నట్టు లెక్క. కారణం ఏంటంటే మనము మన తప్పిదాలు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నామే కానీ దాన్ని మరలా చేయకుండా ఉండటానికి ఆయన ఎదుట మనము సరిచేసుకోవడానికి ఇష్టపడట్లేదు. తప్పిదాలు అయితే ఒప్పుకుంటున్నాం, అయ్యా నేను ఈ తప్పు చేశా, నేను ఈ పాపం చేశాను, నేను అబద్ధం ఆడాను, ఇలా వారిని దూషించాను చెప్పుకుంటున్నామే కానీ నేను మరలా వారిని దూషించిన ప్రభువా, నేను మరలా అబద్ధం ఆడిన ప్రభువా అని ఎవరైనా చెప్పగలుగుతున్నారంటే ఎవ్వరూ కూడా చెప్పలేని పరిస్థితి. కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక్కటి. ఏంటో తెలుసా? మీరు అవునన్నా కాదన్నా, మీరు అబద్ధమన్నా ఈ నిజమన్నా సరే ఒకే ఒక్క కారణం ఏంటంటే క్రీస్తు మనలో లేకపోవటం. మీరు ఏదైనా అనుకోండి కాదంటలేదు, ఎన్నైనా అనుకోండి కాదంట్లా. అయ్యా నేను ఇన్ని చేస్తున్నాను, నేను ఇంత చేస్తున్నాను, ఎంతగా చేస్తున్నాను, మీరు ఎంత చేసినా సరే మీరు గనక క్రీస్తు ఎదుట మీ తప్పిదాలు ఒప్పుకొని వాటిని మరలా చేయనని గనక మీరు చెప్పగలిగితే మీరు నిజమైన క్రైస్తవులు, నిజమైన క్రీస్తుని ఆరాధించేవారు, నిజమైన క్రీస్తుకు సాక్షులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో అందరిలాగా మనం కూడా ప్రార్థన చేసేసి, అందరిలాగా మనం కూడా తప్పులు ఒప్పుకొని, అందరిలాగా మరలా ప్రార్థన చేసేసి, అందరిలాగా మరలా తప్పులు ఒప్పుకొని ఇక జీవించినంత కాలం మనం చేసే పని తెలుసా? తప్పులు చేయటం, ఒప్పుకోవటం, తప్పులు చేయటం, ఒప్పుకోవటం. ఇది రొటీన్ లైఫ్ అయిపోయింది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని సంగమా. ఏదో ఒక రోజు తప్పిదాలు చేసి ఒప్పుకోకముందే దేవుడు కొట్టాడు అనుకోండి, అమ్మ ఒకసారి నా మాట వింటున్నారా? ఒకవేళ తప్పిదాలు చేసి పాపం చేసి ఒప్పుకునే రోజు అంటే ఒప్పుకోనక ముందే దేవుడు కొట్టాడు అనుకోండి, ఏమైపోతాం? ఎక్కడికి వెళతాం? పాతాళానికే డైరెక్ట్ టికెట్. దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని సంగమా. మనము ప్రార్థించినప్పుడు ఏదో నామకార్థంగా ఒప్పుకోవటం కాదు కానీ దాన్ని మరలా చేయకుండటానికి తగిన శక్తిని ఇవ్వమని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అలా చేసే మొహాలైతే ఇక్కడ ఎవరే కనపట్ల. అబ్బే తప్పిదలు ఒప్పుకోవడానికి మాత్రం ఇష్టపడుతున్నాము కానీ ఆ తప్పిదలు మరలా చేయకుండటానికి ఎవరు కూడా ప్రార్థన చేయడానికి ఇష్టము పడట్లేదు. ఒకవేళ కనుక మీరు ఇష్టపడితే మీరు నిజంగా క్రీస్తుని మీలో ఉంచుకున్నవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నిజంగా అలా ప్రార్థన చేస్తే గనక క్రీస్తు మీలో ఉండటానికి 100% నేను ఉన్నారని నేను చెప్పగలుగుతాను. ఒకవేళ అలా ప్రార్థన చేయకపోతే నేను చెప్పగలిగిన మాట తెలుసా? క్రీస్తు మనలో లేడని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. కాబట్టి దేవుని సంఘమా, మనం ఏదో నామకార్థంగా ఎదుట మన తప్పిదాలు ఒప్పుకోవడం కాదు కానీ ఒప్పుకున్న మనము తిరిగి వాటి వైపు వెళ్లకుండా మనము ఏం చేయాలి? తగిన శక్తిని ఇవ్వమని ప్రభు ఎదుట ప్రార్థించాలి. ఇంకా అతి భయంకరమైన మాటలో చెప్పాలంటే బైబిల్ ఉన్న మాటే, నా మాట అయితే కాదు. కుక్క ఏం చేస్తుంది? చేసుకొని తిరిగి మరలా దానికి తెలుసు అది ఏంటో, కానీ మరలా తిరిగి దాని దగ్గరికి వెళ్ళదే తప్ప అయ్యో ఇది మంచిది కాదు, ఇది అసహ్యమైనది, దీని దగ్గరికి నేను వెళ్ళకూడదు అని అనుకుంటుంది కానీ మరలా వెళ్ళిపోతుంది. క్రైస్తవులు కూడా నా ఎలా ఉన్నారు తెలుసా? అయ్యో అది పాపం, నేను చేయకూడదు, అయ్యా నేను చేసేసాను ప్రభువా, నీ సన్నిధిలో ఒప్పుకున్నాను ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అంటూనే మరలా అదే పాపానికి బానిసైపోతున్నాం. మరలా ప్రభు ఎదుట అయ్యా నేను పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభువా,
ఆ క్షమించు అంటూనే మరలా పాపం చేస్తూనే ఉన్నాం. దయచేసి దేవుని సంగమా, ఎంతకాలం మనము ఇదే స్థితిలో మనం జీవిస్తాం? ఎంతకాలం ఇదే స్థితిలో మనం ముందుకు సాగిపోతాం? ఇకనైనా మన స్థితి ఏమవ్వాలి? మారాలి. ఇకనైనా మన స్థితి మారాలి. ఏదో నామకార్థంగా ప్రార్థన చేసేసి, అమ్మయ్యా నేను ప్రార్థన చేశాను, నా పాపాలు ఒప్పుకున్నాను, చాలు ప్రభా ఈ జీవితానికి అనుకుంటే సరిపోదు. ఒప్పుకున్న నీవు తిరిగి మరలా దాని దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి తగిన శక్తిని ఇవ్వమని ప్రభు ఎదుట ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు నీ ఎదుట దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలు జ్ఞాపకం చేసుకునండి. అపోస్తలందరూ కూడా దేవుని చేత పిలువబడ్డారు కదండి. పిలువబడిన తర్వాత మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. అపోస్తలందరూ కూడా ఏం చేశారు? అద్భుతాలు చేశారా చేయలేదా? ఆశ్చర్యకార్యాలు చేశారా చేయలేదా? యేసు ప్రభు వారి కంటే ఎక్కువ చేశారా చేయలేదా? ఎక్కువ మందిని రక్షించారు. ఎక్కువ మందిని స్వస్థపరిచారు. ఎక్కువ మందికి అద్భుతాలు చేశారు. కారణం ఏంటో తెలుసా? వారి తప్పిదాలన్నీ కూడా ఒప్పుకున్నారు. మరలా వాటి వెంబడి వెళ్ళకుండా క్రీస్తుతో మాత్రమే వారు ప్రయాణము చేశారు. అందుకనే వారి జీవితాలు ధన్యమయ్యాయి, ఇతరులకు మాదిరికరంగా అయ్యాయి. ఈనాడు నీవు నేను అలాగే చేస్తున్నాం, కానీ ఒక్కటి మాత్రం చేయలేకపోతున్నాం. ఏంటి తెలుసా? క్రీస్తు మార్గుల మాత్రం మనము ప్రయాణం చేయలేకపోతున్నాం. కాబట్టి మధ్యాహ్న కాలం ముందు మనం పరీక్షించుకుందాం. ఒకసారి అందరూ కూడా మోకరినట్లయితే ఈ సంవత్సర ప్రాంతంలో మనందరము కూడా ఒక్కసారి మోకరిల్లి ప్రభు ఎదుట ఈ సంవత్సరం అంతా కూడా వెళ్ళిన బ్రతికేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభు ఎదుట, దేవా